వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. చూడండి ఎక్కడున్నమాట, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనమున ఆయన ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన ఎలా వస్తాడంట? ఆయన వెళ్ళినప్పుడు మేఘము ఆయన ఎత్తుకుని వెళ్ళింది, మరలా మేఘము మీద ఆయన రానయ్యున్నాడు. ఆ రోజును వ్యర్థపడతావా? సరి చేసుకోవాల్సినవన్నీ నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవునితో నడవలసిన విధంగా మనం నడుస్తున్నామా? మనలో ఉన్న బలహీనతలు మనం విడిచిపెడుతున్నామా? మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని మనం విడిచిపెడుతున్నామా? మనలో ఉన్న దుష్టమైనటువంటి స్వభావాన్ని మనం విడిచిపెడుతున్నామా? మన కుటుంబాన్ని క్రీస్తు కొరకు సంపాదించుకోగలుగుతున్నామా? మన కుటుంబమును క్రీస్తు కొరకు హతసాక్షులుగానైనా చేయటానికి మనం వారిని తయారు చేస్తూ ఉన్నామా? పిల్లలు, ఇదిగో ఈ లోకము నీది కాదు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. మీరు శోధనలో పడతారు, ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ప్రతి వాడు శోధనలో పడతాడు, ప్రతి కుటుంబము శోధనకు అప్పగించబడుద్ది. అయితే నీకు ఒక నిరీక్షణ ఉన్నది సహోదరి సహోదరుడా, నీకు దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నావు. నీవు ఆయన ఒక రోజు నీ లోకానికి వస్తాడు, మనం ఎత్తబడతాం. ఇదే నీ నిరీక్షణ, ఇదే మన నిరీక్షణ. నీలో నిరీక్షణ ఉందా? ఈ రోజున మీరు ఆలోచించి